హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను మా ఊరి గ్రామ దేవత అండి. మా ఊరు వచ్చేసి రామాపురం అండి. ఓకేనా? మా ఊరి గ్రామ దేవత చెంచమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి అయితే నేనైతే వెళ్తున్నానండి ఈరోజు. రేపు మా బాబునైతే స్కూల్లో జాయిన్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నానండి. అందుకోసమని అమ్మవారి గుడికి వెళ్ళి కొబ్బరికాయలు, పూలదండలు అవి అమ్మవారిని చూసి అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి పూలదండలు సమర్పించి వద్దామనేసి అనిపించి వెళ్తున్నామండి. ఓకేనా? సో అమ్మవారి దగ్గరికి కూడా వచ్చామండి. వచ్చి అమ్మవారి గుడి అంతా నీట్గా క్లీన్ చేసేసి అమ్మవారిని అయితే అలంకరించానండి. అమ్మవారిని అయితే అలంకరించి కొబ్బరికాయలు అయితే కొట్టడానికి రెడీగా ఉన్నాను. చూడండి, పక్కన ఆంజనేయుల స్వామి వచ్చి కూర్చొని ఉన్నారండి. నాకైతే భయమేస్తుంది ఎక్కడ మీదకి వస్తుందోనని. మా బాబు అయితే పక్కన కర్ర పట్టుకొని అదిలిస్తూ ఉన్నాడు. మా బాబు అదిలిస్తూ ఉంటే నేను మాత్రం దేవుడికి పూజ అయితే చేస్తూ ఉన్నానండి. అమ్మవారికి అమ్మవారిని అలంకరించి మాలలు కట్టి కడ్డీలో వెలిగించి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాలండి. ఓకేనా? మా ఊరు అమ్మవారు నిజంగానండి చాలా అంటే చాలా మహిమగల తల్లి అండి. చెంచమ్మ తల్లి అమ్మవారు ఆమె స్వయంగా అక్కడ వెలిచారండి. అసలు చెప్పాలంటే ఎంతో ఉందండి. నాకైతే కంప్లీట్గా తెలీదు. కానీ నేను మళ్ళీ ఒకసారి అమ్మవారి గురించి అంత పూర్తిగా కనుక్కొని మీకైతే మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తానండి. ఎందుకు మరి ఒకసారి చేస్తానంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి అమ్మవారి గురించి చెప్పాలని. నాకు కూడా కొద్దిగా తెలుసు. అందుకని కొద్దిగా అయితే చెప్పకూడదు కదండి మీకు. కంప్లీట్గా అయితే నేను మీకు కనుక్కొని మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎందుకు అలా అంటే ఆమె కూడా మనలాగా ఒక మనిషేనండి. అలాంటి ఒక మనిషి ఇప్పుడు ఒక దేవతలా కొలవబడుతుంది అంటే ఆ తల్లికి ఎంత పవర్ ఉందంటే చూడండి, మీరే అర్థం చేసుకోండి ఎంత ఉందో. ఆ తల్లి గురించి నేను చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను, కానీ కుదరలేదు. కానీ మళ్ళీ ఒకసారి అయితే నేనైతే ఖచ్చితంగా అమ్మవారి గురించి అయితే మీకు నీట్గా చెప్తానండి. చాలా అంటే చాలా మహిమగల తల్లండి. మా ఊరి వరకే కదండి ఆమె దగ్గరికి వెళ్ళేది, వేరే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆమె దగ్గరికి వచ్చి మొక్కున్న వాళ్ళు ఎంతోమంది అండి. పిల్లల కాడి నుంచి కానివ్వండి, అమ్మవారి కాడికి అయితే ఎక్కడెక్కడ ఊర్లో వాళ్ళు అందరూ వస్తారండి అమ్మవారి కాడికి. చాలామందిని చూశానండి నేను అసలు. ఎక్కడెక్కడ ఊరోళ్ళు, ఆ ఊరు ఏ ఊరు అక్క అంటే ఆ ఊరు ఈ ఊరు అని చాలామందే చెప్పేవారు. ఎంత దూరం నుంచి ఆమె దగ్గరికి వస్తున్నారంటే ఆ తల్లి ఎంత మహిమ గలదో మీరే అర్థం చేసుకోండి. నేనైతే మనస్ఫూర్తిగా అయితే నమ్ముతానండి మా తల్లిని. మీరు ఇంకొక మాట కూడా అనుకోవచ్చు, అక్క నువ్వు ఎక్కువ గుళ్ళు పూజలు ఎక్కువ చేస్తావే అంటే అదైతే నిజమండి. మనుషుని నమ్మే కాడికి నేను నా వయసుకి మించిన ఆలోచనలు, బాధలతో చాలా అయితే సతమతమవుతూ ఇబ్బందులు పడ్డానండి. అవన్నీ చెప్పుకుంటే తీరకపోవచ్చు. కాకపోతే నా పరిస్థితి నేను మారిందన్నా, నేను ఇప్పుడు కొద్దిగా సంతోషంగా ఉండాను అన్నా, నాకైతే నేను ఈ తల్లుల్ని నమ్మిన తర్వాతేనండి నేను నవ్వుతూ ఉండడం కానీ, ఒకరంత సంతోషం కానీ, ఏదన్నా బాధొచ్చి నేనైతే వీళ్ళకే చెప్తానండి. ఓకేనా? పక్కన పోలేరమ్మ తల్లి కూడా ఉందండి. అమ్మవారి దగ్గరికి వచ్చి చెంచమ్మ తల్లిని, పోలేరమ్మని ఇద్దరినైతే అలంకరించానండి. అలంకరించేస్తే మీకు కూడా ఒక్కసారి అమ్మవారిని చూపించాలని మనసుకు అనిపించింది. అందుకోసమైతే ఈ వీడియో చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా వీలుంటే వచ్చి చూడండి. ఆ తల్లి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి మనసులో కోరికైతే కోరుకోండి. నెరవేరుతుందో లేదో అసలు ఏంటో మీకైతే తెలుస్తుంది. మాటల్లో చెప్పే కాడికి కూడా చేతల్లో జరిగితేనే అది నిజమండి. ఎందుకు అంటే నేనైతే చూశానండి. మాటల్లో ఎంతోమంది ఎన్నో చెప్తారులే, అదిలే ఇదిలే అయితే అని మాత్రం అనుకోకండి. నిజంగా మా ఊరి చెంచమ్మ తల్లి అయితే ఎంతో మహిమ గల తల్లి అండి. మా ఊరిని ఎంతగానో కాపాడుతుందండి ఆమె. మా ఊరు గ్రామ దేవత అండి. మేము మాత్రం మా ఊరు గ్రామ దేవతగానే పూజిస్తాం ఆ తల్లిని. ఇంకొక విషయం తెలుసా, మా ఊరు పాపుదిప్పు వారి ఆడబిడ్డ అండి ఆమె. ఎన్నో ఏళ్ళ కిందట జరిగిన చరిత్ర అండి. ఆ విషయము నేను కూడా కొంచెం లైట్గానే విన్నానండి. కాకపోతే నేను అంత పూర్తిగా తెలుసుకొని అయితే మీకోసం అయితే మరొకసారి అయితే వీడియో చేస్తాను కంపల్సరీగా అమ్మవారి గురించి. ఓకేనండి. ఆ తల్లి దీవెనలు నాతో పాటు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి. ఓకేనా? నేను చెప్పాలంటే మనిషి మోసం చేస్తాడేమో కానీ భగవంతుడైతే కాదండి. నిజంగా మనసు పెట్టి మనసారా నమ్మితే వాళ్ళు మన వెంటుండి మనల్ని అయితే కంపల్సరీగా నడిపిస్తారండి. ఆ నమ్మకం నాకైతే చాలా ఏళ్ళ కిందటే కలిగింది. నేను అప్పటి నుంచి అయితే ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నాకు బాధ వచ్చినదన్నా సంతోషం వచ్చినదన్నా నేనైతే ముందు
భగవంతున్నేమో తలుచుకుంటానండి. మీరు ఎక్కువ గుడిలే తిరుగుతారు, చూస్తారనుకుంటారు. నేనైతే నిజంగా వెళ్తానండి. నాకైతే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఇష్టం అసలు. ఏదన్నా బాధ అనిపించినా, ఏదన్నా ఆలోచన ఉందన్నా నేను ముందుకు నాకు గుర్తొచ్చేది వాళ్ళేనండి. కష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళు గుర్తొచ్చి, సంతోషంలో ఉన్నప్పుడు వాళ్ళు గుర్తు రాకూడదు అనేదంటూ ఉండకూడదండి. మనం సంతోషంలో ఉన్నా, కష్టంలో ఉన్నా మన వెంట ఉండి నడిపించే వాళ్ళనైతే ఎప్పుడూ మనమైతే మర్చిపోకూడదు. ఓకేనా. నేనైతే మాత్రం ఖచ్చితంగా సంతోషంలో ఉన్న, బాధలో ఉన్న, నేను సంతోషంగా ఉన్నానంటే కారణం వాళ్ళే అనుకుంటా. నాకు బాధ వచ్చినదనుకున్నా వెంటనే నేను ముందు వెళ్ళి చెప్పుకునేదైతే నిజంగానండి చెంచమ్మ తల్లికి, అంకాలమ్మ తల్లికి, మా ఇంటి పెంచిన నరసింహులకి నేనైతే ఎప్పుడు వాళ్ళనే కొలుస్తూ ఉంటానండి. అందుకోసమైతే నేను ఎక్కువ దేవుడి వీడియోసే పెడుతూ ఉంటాను. నాకెందుకో తెలీదండి చాలా ఇష్టం ఇలా చేయడం.